ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దోస్ హూ సీక్ ద లార్డ్ ల్యాక్ నో గుడ్ థింగ్. 34వ దావీదు కీర్తన 10వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన అనుదిన జీవితంలో చాలాసార్లు అసంతృప్తి, ఏదో ఒక లోటు, ఒక కొరత మనల్ని కలవర పెడుతూ ఉంటుంది. ఇవన్నీ మన అనుభవాలలో మనం ఎరిగినవే. అవి ఆరోగ్య సమస్య కావచ్చు, మనస్సులోని శూన్యత కావచ్చు, మరేదైనా కావచ్చు. కానీ దావీదు ఉదయకాలం ఒక అద్భుతమైన సత్యాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఈ వాక్యము సుపరిచితమైనటువంటి వాక్యమే. కానీ అనేక సార్లు అనేకమైన అనిశ్చితితో మనం బాధపడుతూ ఉంటాం. నెమ్మది లేని పరిస్థితులతో కృంగిపోతూ ఉంటాం. ఈ వాక్యం, ఈ భరోసా మాత్రమే కాదు, కానీ మనము దేవుని వైపు తిరిగి చూడగలిగితే మనకు కావలసిన ప్రతి మేలు ఆయన సమృద్ధిగా ఇస్తాడని ఒక అద్భుతమైనటువంటి హామీ. నువ్వు నమ్మగలిగితే ఈ వాక్యం నీ కొరకే నీతోనే సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఆయనను ఆశ్రయించటం అంటే ఏదో అవసరం వచ్చినప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, నెమ్మది లేని పరిస్థితుల్లో నువ్వు చిక్కుకున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళటం కాదు. కానీ అది ఒక నిత్యమైన జీవన విధానం. మన నమ్మకాలు, మన ఆధారాలు, మన నిర్ణయాలు వీటన్నిటిలో కూడా దేవుని మీద ఆధారపడటం. అన్నీ మంచిగా జరిగిపోతూ ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడటం అనే ఆలోచన మనకి రాదు. మనకున్నటువంటి బలం, బలగం, ఆస్తి, అంతస్తు, మనకున్నటువంటి పరపతి మీద ఆధారపడి నాకేం పర్వాలేదులే అన్న ధీమాతో మనం బ్రతికేస్తాం. వాస్తవం గమనిస్తే ఇవన్నీ కూడా పరిమితమైనవి, శాశ్వతమైనవి కాదు. నమ్మదగిన దేవుడు, నిత్యుడైనటువంటి దేవుని మీద నువ్వు ఆధారపడితే ఆయన ఇచ్చేటటువంటి మేలు అది అపరిమితమైనటువంటిది. ఎప్పుడు మనకు ఇది చేస్తే మంచిది, ఇలాగుంటే మంచిది అని మనం కోరుకున్నది ప్రతిదీ నీకు మేలు కాకపోవచ్చు. కానీ నిన్ను ప్రేమించే దేవుడు సమస్తమును సమకూడి నీ జీవితంలో మేలే చేస్తాడు. హృదయపూర్వకంగా విచారం కానీ బాధనైనను నీకు కలుగు చేయకూడదని ఉద్దేశం కలిగినటువంటి దేవుడు. మరి అలాంటప్పుడు ఎందుకు నాకు లోటు, ఎందుకు ఈ కొరత కలుగుతుందని ఆలోచన చేయొచ్చు. కొన్నిసార్లు నిన్ను ప్రేమించే తండ్రి నీ విశ్వాసాన్ని పరీక్షించటానికి నీకు రావాల్సిన జవాబు, దీవెన ఆలస్యం చేస్తాడు. నువ్వు ఇరుకులో, ఇబ్బందులో నమ్మదగిన దేవునికి నమ్మదగిన బిడ్డగాను ఉంటున్నావా? నీ విశ్వాసం ఎంత దృఢమైనదో ఒకసారి పరీక్షించటానికి ఆయన ఇష్టపడతాడు. కానీ చివరికి నీ ప్రతి కొరత ఆయన నింపుతాడు. పితరుడైన అబ్రహాము తన స్వంత బలహీనతల మధ్య కూడా దేవుని ఆశ్రయించాడు. దేవుడు ఆయనను దీవించి విశ్వాసులకు తండ్రిగా ఆహ్వానించాడు. ఏలియా కరువు కాలంలో కూడా దేవుని మీద ఆధారపడినప్పుడు కాకోలముల చేత అతడు పోషింపబడ్డాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో నీ విశ్వాసం ఎంత దృఢముగా ఉంది? నువ్వు దేని మీద ఆధారపడుతున్నావు? నిజంగా నీ జీవితాన్ని దేవుని మీద ఆధారపడినదిగాను ఉంటున్నావా? లేదా నీ స్వశక్తి మీద, నీ జ్ఞానము మీద, నీ వెనుకున్న మంది, మార్బలం, బలం, నీ పరపతి వీటన్నిటి మీద నువ్వు ఆధారపడుతున్నావా?
కొన్నిసార్లు ఏదో కొరత వచ్చినప్పుడు, నెమ్మది లేనప్పుడు, మనసు బాగులేనప్పుడు మాత్రమే దేవునిని ఆశ్రయిస్తున్నావేమో ఆలోచన చేయి. నువ్వు విశ్వాసము కలిగి దేవుని వైపు చూడగలుగుతున్నావా? నీ జీవితంలో లోటు కలిగినప్పుడు, లోటు ఉందని నీకు తెలుస్తున్నా కూడా దేవుడు నీ కొరకు ఉంచిన మేలును గుర్తించలేకపోతున్నావేమో. దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వెవరివైనా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా ఆయన సమస్తమును సమకూడి మేలుకరముగా జరిగించాలని ఇష్టపడుతున్నాడు. ఆయన ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువ లేదు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ప్రకారమైన దీవెనలు నువ్వు పొందుకోవాలంటే ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నాడు తెలుసా? నీవు ప్రార్థనలో దేవుని మీద ఆధారపడాలి. ప్రతిరోజు నీ కొరతలన్నీ దేవుని సన్నిధిలో ఉంచు. నిన్ను ఇబ్బంది పెట్టే ప్రతి పరిస్థితిని దేవుని సన్నిధిలో ఉంచు. రెండవది, నీ విశ్వాసములో నువ్వు స్థిరముగా ఉండాలి. వెంటనే ఫలితం కనిపించకపోవచ్చు. దేవుని వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ఆయన సన్నిధిలో నువ్వు వేచి చూడాలి. మూడవదిగా, దేవుని వాక్యము ద్వారా నువ్వు పోషింపబడాలి. ఇది ఆత్మీయమైన ఆహారం. దాన్ని ధ్యానము చేయటం ద్వారా నువ్వు ఆత్మీయ మేలులు నువ్వు పొందుకోగలవు. నాలుగవది, కృతజ్ఞత కలిగిన హృదయం. ఇప్పటి వరకు దేవుడు చేసిన ప్రతి మేలును మరచిపోకుండా ఆయనకు కృతజ్ఞత తెలియచేయాలి. ఈ నూతన దిన ప్రయాణాన్ని ఆరంభిస్తున్న మనం ఈ ప్రకారముగా సిద్ధపడి ఆయన వైపు చూస్తూ ప్రార్థనాపూర్వకముగా ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయం మరొకసారి నాతో మాతో సూటిగా మీరు మాట్లాడారు. మీకు వందనాలు అయా. నా జీవితంలో లోటు ఉందనే ఫిర్యాదు నీ దగ్గరికి తీసుకుని రాకుండా నీ వాగ్దానాన్ని నమ్మి నీ మీద ఆశ్రయించటానికి నన్ను సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా, నా జీవితంలో అవసరమైన ప్రతి మేలు సమృద్ధిగా నువ్వు కలుగు చేయబడువా అని నేను నమ్మొచ్చు. నా హృదయాన్ని, నా జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీకు యోగ్యమైన పాత్రగా అనేక మందికి దీవెనకరముగా నన్ను నిలవబెట్టి ప్రతి అడుగు బలపరిచి ప్రతి ఆలోచన స్థిరపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.